Hi, hello, welcome back to our channel BTech Wala. So in the last section, we mainly discuss about the types of implications. So in this section, we come to explain the topic about the tautology and the contradiction. మెయిన్గా మన ఈ వీడియోలో టాటాలజీ అంటే ఏంటిది మరి కాంట్రడిక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఈ టాటాలజీ అండ్ కాంట్రడిక్షన్ టాపిక్స్కి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో మీరు మనం పెట్టిన ట్రూత్ టేబుల్ వీడియో మీకు చూసినట్లయితే మీకు ఇది చేయడం చాలా సింపుల్. ముందుగా మనం టాటాలజీ అంటే ఏంటి మరి కాంట్రడిక్షన్ ఏంటి మరి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ టాటాలజీ. మరి టాటాలజీ అంటే ఏంటిది? టాటాలజీ అంటే ఏం లేదు, ఏ స్టేట్మెంట్ ఆర్ ప్రపోజిషన్ విచ్ ఆల్వేస్ టు రిగార్డ్లెస్ ఆఫ్ ద ట్రూత్ వాల్యూస్ ఆఫ్ ద స్టేట్మెంట్ దెన్ ఈస్ కాల్డ్ టాటాలజీ. టాటాలజీ అంటే ఏం లేదు, ఒక స్టేట్మెంట్ కానీ, స్టేట్మెంట్ ఏంటిది? ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ద స్టేట్మెంట్, దీన్ని మనం స్టేట్మెంట్ అంటాం, దీన్ని మనం ప్రపోజిషన్ అంటాం. సో ఇది కూడా ఒక స్టేట్మెంట్. ఇక్కడ ఏమంటుండో, ఒక స్టేట్మెంట్ కానీ ఒక ప్రపోజిషన్ కానీ ఖచ్చితంగా ప్రతిసారి ట్రూయే కావాలి, వితౌట్ రిగార్డ్లెస్. అంటే వాటి ఒక ట్రూత్ వాల్యూస్తో సంబంధం లేకుండా ఒక స్టేట్మెంట్ ఒక ఫైనల్ వాల్యూ అనేది ఖచ్చితంగా అన్ని వాల్యూస్ అనేది ట్రూ రావాలి. అలా అన్ని వాల్యూస్ అనేది ట్రూ వస్తే దాన్ని మనం టాటాలజీ అని అంటాం. మీకు అర్థమవుతుందా? ఏదైనా స్టేట్మెంట్ కానీ ప్రపోజిషన్ కానీ, స్టేట్మెంట్ ప్రపోజిషన్ అంటే ఏంటిది? ఇట్లా మనం ఒక ఎక్స్ప్రెషన్ రాస్తాం కదా మ్యాథమెటికల్ ఫామ్లో. సో దీని ఏమైనా స్టేట్మెంట్ అంటాం, లేదా దీని ఏమైనా ప్రపోజిషన్ అంటాం. సో ఈ మొత్తం మనం చేస్తే అన్ని వాల్యూస్ అనేవి, అన్ని ట్రూత్ వాల్యూస్ ఏమున్నప్పటికీ లాస్ట్గా ఫైనల్ వాల్యూ, దీని మొత్తం మనం చేస్తే ఫైనల్ వాల్యూస్ అన్ని ట్రూ వస్తే దాన్ని మనం టాటాలజీ అంటాం. సో అర్థమైందా? సో టాటాలజీకి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో మనం ఫస్ట్ ఏం తీసుకుంటాం, 4 కాంబినేషన్ తీసుకుంటాం. సో ఎట్లా రాస్తాం? ట్రూ, ఫాల్స్, ట్రూ, ఫాల్స్. సో మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఆల్రెడీ ట్రూత్ టేబుల్స్ అన్ని కనెక్టివిటీస్ యొక్క ట్రూత్ టేబుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు ఆ ట్రూత్ టేబుల్స్ వాల్యూస్ తెలియాలంటే మనం పెట్టిన ట్రూత్ టేబుల్ వాల్యూస్ ఒక వీడియో చూడండి. సో అందులో మీకు అర్థమవుతుంది. సో మనకి ఇదేంటిది? యాన్ కనెక్టివిటీ. సో యాన్లో 2 ట్రూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ఒక ట్రూ ఒక ఫాల్స్ ఉంటే ఏమవుతుంది? అది ఫాల్స్ అవుతుంది. ఒక ఫాల్స్ ఒక ట్రూ ఉన్నా కూడా ఫాల్స్ అవుతుంది. 2 ఫాల్స్లు ఉన్నా కూడా అది ఫాల్స్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటిది? ఇంప్లికేషన్. సో ఇంప్లికేషన్ మీకు ఖచ్చితంగా ట్రూత్ టేబుల్ వాల్యూస్ అన్నీ ఒక కనెక్టివిటీస్ యొక్క ట్రూత్ టేబుల్ వాల్యూస్ తెలిసి ఉంటేనే మీకు అండ్, ఆర్, ఇంప్లికేషన్, బై ఇంప్లికేషన్, సో వాటి అన్ని యొక్క ట్రూత్ టేబుల్ వాల్యూస్ తెలిసి ఉంటేనే మీరు ఈ యొక్క ట్రూత్ టేబుల్స్ అనేవి చేయగలుగుతారు. ఈ టాటాలజీ కాంట్రడిక్షన్ అనేది ఫైన్ చేయగలుగుతారు. సో మీరు ఖచ్చితంగా వీడియో చూడండి, అప్పుడే మీకు ఇది ఎలా చేయాలనేది అర్థమవుతుంది. సో ఇక్కడ ఏమున్నది? సో మనం ఇది అలా చేసాం. నెక్స్ట్ పి అండ్ క్యూ ఇంప్లాయిస్ పి. సో మనం ఇదನ್ನು ఇప్పుడు ఈ 2 చేయాలన్నమాట. సో ట్రూ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ఫాల్స్ ట్రూ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ఫాల్స్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ఫాల్స్ కూడా ట్రూ అవుతుంది. ఇంప్లికేషన్. సో మీకు ఇంప్లికేషన్ ట్రూత్ టేబుల్ వాల్యూస్ మీరు తెలుసుకుంటే ఇవి ఎలా వచ్చాయి అనే విషయం మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ లాస్ట్, సో మనకి ఇచ్చిన ఈ ప్రపోజిషన్ స్టేట్మెంట్ ఏంటిది? ఇదే కదా. సో దీని యొక్క వాల్యూస్ అన్నీ ఏమొచ్చినాయి? ట్రూ వచ్చినాయి. సో ఈ విధంగా అన్ని వాల్యూస్ ట్రూ అయితే దాన్ని మనం ఏమంటాం? టాటాలజీ అంటాం. దీని అర్థం ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ప్రపోజిషన్ వాల్యూస్ అనేది ట్రూ అయింది కాబట్టి ఇది టాటాలజీ అని మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? సో ఈ విధంగా అన్ని వాల్యూస్ ట్రూ అయితే టాటాలజీ. సో నెక్స్ట్ మరి కాంట్రడిక్షన్ అంటే ఏంటిదో చూద్దాం. కాంట్రడిక్షన్ ఈజ్ ద ప్రపోజిషన్ విచ్ ఈస్ ఆల్వేస్ ఫాల్స్ ఫర్ ఆల్ ద ట్రూత్ వాల్యూస్. దేనికి? టాటాలజీకి ఆపోజిట్ కాంట్రడిక్షన్. ఇక్కడ ఏమని చెప్పి అన్ని ట్రూ వాల్యూస్ వస్తే టాటాలజీ, సేమ్ ఇక్కడ అన్ని ఫాల్స్ వాల్యూస్ వస్తే అది కాంట్రడిక్షన్. సింపుల్గా ఇక్కడ మనకు పెద్ద సోది అవసరం లేదు, ఏం అవసరం లేదు. టాటాలజీ మీకు అర్థమైతే కాంట్రడిక్షన్ ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ అన్ని ట్రూ వాల్యూస్ వచ్చింది కాబట్టి ఇది టాటాలజీ అయింది. ఇన్ కేస్ ఇక్కడ ఒక్కటి కూడా ట్రూ కాకుండా ఒకటి కూడా ఫాల్స్ కాకుండా ప్రతి ఒక్కటి ట్రూ వస్తుంది టాటాలజీ, ప్రతి ఒక్కటి ఫాల్స్ వస్తే కాంట్రడిక్షన్. ఇంకో ఎగ్జాంపుల్లో మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనం 2 కాంబినేషన్ తీసుకున్నాం. ఏంటిది? ట్రూ ఫాల్స్ ట్రూ. మీకు డౌట్ రావాలి, మరి ఇక్కడ 4 కాంబినేషన్ తీసుకున్నాం, ఇక్కడ 2 కాంబినేషన్స్ ఎందుకు తీసుకున్నాం అంటే, ఇక్కడ మనకి ఏమున్నాయి? పి అండ్ క్యూ 2 సపరేట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మనం 4 కాంబినేషన్ తీసుకుంటాం. సో ఇక్కడ ఏముంది అంటే, మీరు ఎట్లా తీసుకోవాలి కాంబినేషన్ అంటే 2 to the power n తీసుకోండి. సో 2 to the power n తీసుకుంటే ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. సో 2 power 2 ఎంత? 4 కాబట్టి 4 కాంబినేషన్స్. మరి ఇక్కడ 2 to the power n తీసుకున్నట్లయితే సేమ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఒక పి ఒకటే ఉంది. సో ఒకటే మనకు కనిపిస్తుంది కాబట్టి, సో మీరు పి నెగేషన్ పి సపరేట్ తీసుకోవద్దు. సో మనం ఒక వేరియబుల్ ఒకటే చూడాలి. సో 1 ఉంది కాబట్టి మనకు 2 power 1 అంటే 2 వేస్తుంది కాబట్టి మనం 2 కాంబినేషన్ తీసుకున్నాం. ట్రూ ఫాల్స్ ట్రూ. ఓకేనా? సో మనం దీనికి ఏం చేయాలి? మనం ఇప్పుడు అండ్ ట్రూత్ వాల్యూస్ రెండింటికి
అండ్ కనెక్టివిటీ పెట్టి మనం మంచి ట్రూ వాల్యూస్ రాసుకోవాలి. సో ట్రూ ఫాల్స్ ఉంటే ఏమైతే మనకు ఆటోమేటిక్గా ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ ట్రూ ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది. సో మీకు తెలుసు అండ్ కనెక్టివిటీలో 2 ట్రూ వాల్యూస్ ఉంటేనే ట్రూ వస్తాయి. సో మిగతా ఏ కాంబినేషన్స్ కూడా ఫాల్స్ వస్తాయి అని మీకు తెలుసు. ఓకేనా. సో ఇక్కడ ఏమొచ్చింది మరి, ఇక్కడ మొత్తానికి మనకు ఫాల్స్ వచ్చాయి. అంటే ఈ యొక్క ప్రపోజిషన్ అనేది ఏమవుతుంది, మనకు కాంట్రాడిక్షన్ అనేది అవుతుంది. సో అర్థమైందా. ఇక్కడ మొత్తం ట్రూ వచ్చినందుకు ఈ యొక్క స్టేట్మెంట్ అనేది టాటాలజీ అయింది. మరి ఇక్కడ 2 ఫాల్స్ వచ్చినాయి కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్ అనేది కాంట్రాడిక్షన్ అయింది. సో మీకు అర్థమైంది అనుకుంటా మరి టాటాలజీ కాంట్రాడిక్షన్ యొక్క డిఫరెన్స్ ఏంటిదో. సో మీరు ఇంకొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకొంచెం ఐడియా వస్తుంది. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బీటెక్ వాలా.